మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే విజయ ఏకాదశి శుక్రవారం మూలా నక్షత్రంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు మీ దశ మారిపోతుంది. వద్దన్న ధనం వచ్చి పడుతుంది, పాపాలన్నీ పోతాయి, మహాపుణ్యం వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు కనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు కనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అలా విశాలపురి అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప ధర్మపరుడు, దైవభక్తి కలవాడు. ప్రతి ఏకాదశికి ఆయన అత్యంత నియమనిష్టలతో ఉపవాసం ఉండి పూజలు చేసేవాడు. ఆయన రాజ్యంలో ధనపాలుడు అనే ఒక మహా ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు మీద ఉన్న యావ దేవుడి మీద లేదు. కానీ సమాజంలో గౌరవం కోసం, రాజుగారి మెప్పు కోసం అతను కూడా ఏకాదశి వ్రతం చేస్తున్నట్లు నటించేవాడు. పగలు ఉపవాసం ఉన్నట్లే ఉండి రాత్రికి రహస్యంగా రుచికరమైన భోజనం చేసేవాడు. అదే నగరంలో దీనుడు అనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతనికి రోజు కడుపు నిండా తిండి దొరకటమే గగనం. అయినా కానీ ఆ దీనుడు ఎప్పుడూ భగవంతుడిని నిందించలేదు. తన కష్టాలకు తన పూర్వజన్మ కర్మఫలమే కారణమని నమ్మి దొరికింది తింటూ దొరకనప్పుడు పస్తులు ఉంటూ జీవించేవాడు. అలా ఒక ఏకాదశి వచ్చింది. ఆ రోజు చేసే ఉపవాసానికి విశేష ఫలితం ఉంటుందని పండితులు చెప్పారు. వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడితో, స్వామి, భూలోకంలో ఎందరో మీకు పూజలు చేస్తూ ఉన్నారు, ఏకాదశి ఉపవాసాలు ఉంటున్నారు, కానీ వారిలో నిజమైన భక్తి ఎవరిది? కేవలం కడుపు మార్చుకుంటే సరిపోతుందా? మనసు కూడా నిర్మలంగా ఉండాలి కదా అని అడిగింది. అప్పుడు నారాయణుడు చిరునవ్వు నవ్వి, దేవి, నీ సందేహం సరైనదే. నిజమైన భక్తిని, ఉపవాస దీక్షలోని అసలు నిజాన్ని లోకానికి తెలియజేయడానికి ఒక లీల జరిపిద్దాం. విశాలపురి రాజ్యంలో ఉన్న ఆ ముగ్గురిని ఆ రోజు మనం పరీక్షిద్దాం అని పలికాడు. ఆ మరుక్షణం ఒక అద్భుతం జరిగింది. ఏకాదశి ఉదయాన్నే రాజు విక్రమసేనుడు నిద్రలేచి చూసుకునేసరికి తాను రాజ్య ప్రసాదంలోని పట్టుపరుపుల మీద కాకుండా ఒక గుడి బయట చిరిగిన దుస్తులతో బిచ్చగాడి రూపంలో ఉన్నాడు. దాంతో అతను ఆశ్చర్యానికి గురి అయ్యాడు. తన శరీరం, తన గొంతు అన్నీ మారిపోయాయి. తాను దీనుడు అనే ఒక బిచ్చగాడిగా మారిపోయినట్లు గ్రహించాడు. అదే సమయంలో ఆ ధనవంతుడు ధనపాలుడు నిద్రలేచి చూస్తే తాను రాజభవనంలో రాజుగారి అలంకారాలతో రాజు విక్రమసేనుడి రూపంలో ఉన్నాడు. సైనికులు, మంత్రులు తన చుట్టూ చేరి సేవలు చేస్తూ ఉన్నారు. అంతే, అతని ఆనందానికి అవధులు లేవు. ఇక బిచ్చగాడు దీనుడు కళ్ళు తెరిచేసరికి తాను ఒక పెద్ద భవంతిలో పట్టుపరుపుల మీద ధనవంతుడైన ధనపాలుడి రూపంలో ఉన్నాడు. సేవకులు చేతులు పట్టుకుని నిలబడి ఉన్నారు. ముగ్గురు అయోమయంలో పడిపోయారు. ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. రాజు రూపంలో ఉన్న ధనపాలుడు తనకు దక్కిన అధికారాన్ని చూసి మురిసిపోయేవాడు. ఆహా, నా అదృష్టం పండింది, ఇక ఈ రోజు నుండి నాకు పండుగే అనుకున్నాడు. వెంటనే వంట వాళ్లను పిలిచి, ఈరోజు నాకు అద్భుతమైన భోజనం సిద్ధం చేయండి, నా జీవితంలో ఎప్పుడూ తినని వంటకాలు కావాలి అని ఆజ్ఞాపించాడు. ప్రధానమంత్రి ఆశ్చర్యపోయి, మహారాజా, క్షమించాలి, ఈరోజు పవిత్రమైన ఏకాదశి కదా, మీరు ప్రతిసారి అత్యంత నిష్టగా ఉపవాసం ఉంటారు కదా అని గుర్తు చేశాడు. దానికి ఆ రాజు రూపంలో ఉన్న ధనపాలుడు గర్వంగా, నేను రాజును, నియమాలన్నీ నా కోసమే, ఈ రోజు నుండి నేను ఏ ఉపవాసాలు చేయను, నేను చెప్పింది చేయండి అని గద్దించాడు. ఆ మాటలు విని మంత్రులు నిరాశతో వెనుదిరిగారు. ఇక ధనవంతుడి రూపంలో ఉన్న బిచ్చగాడు దీనుడు తన చుట్టూ ఉన్న సంపదను, తినడానికి సిద్ధంగా ఉన్న పిండి వంటలను చూసి ఆశ్చర్యపోయాడు. అతని కడుపు ఆకలితో నకనకలాడుతోంది. జీవితంలో ఎప్పుడూ చూడని భోజనం కళ్ళ ముందు ఉంది. కానీ అతనికి వెంటనే ఆ రోజు ఏకాదశి అని గుర్తొచ్చింది. అయ్యో భగవంతుడా, నన్ను పరీక్షిస్తున్నావా? నా జీవితాంతం ఆకలితో ఉన్నా నాకు ఈరోజు ఇన్ని పదార్థాలు చూపిస్తున్నావు, కానీ ఇది అధర్మం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండటమే నా ధర్మం అని మనసులో అనుకున్నాడు. వెంటనే సేవకులను పిలిచి,
ఈ భవంతిలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ పేదలకు బిచ్చగాళ్లకు పంచిపెట్టండి. ఈరోజు నేను కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకుంటాను అని చెప్పాడు. ఆ మాట విని సేవకులు ఆశ్చర్యపోయినా అతని ఆజ్ఞను పాటించారు. రోజు రహస్యంగా తినే తమ యజమానిలో వచ్చిన ఈ మార్పుకు వాళ్ళు అబ్బురపడ్డారు. దీనుడు మాత్రం ఆ రోజంతా శ్రీమన్నారాయణుడి ధ్యానిస్తూ ప్రశాంతంగా గడిపాడు. ఇక బిచ్చగాడి రూపంలో ఉన్న అసలైన రాజు విక్రమసేనుడి పరిస్థితి దారుణంగా తయారైంది. నిజమైన ఆకలి అంటే ఏమిటో అతనికి మొదటిసారి తెలిసొచ్చింది. చలికి వణుకుతూ ఆకలికి తట్టుకోలేక నీరసించిపోయాడు. దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరిని చెయ్యి చాచి అడిగాడు, కానీ ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. కొందరు చీ కొట్టారు, మరికొందరు తిట్టారు. రోజు తనను చూసి దండాలు పెట్టే ప్రజలే ఈనాడు తనను హీనంగా చూస్తూ ఉండటంతో అతని అహంకారము గర్వం మొత్తం విచ్ఛిన్నమైపోయాయి. భగవంతుడా, నేను రాజుగా ఎంతో నిష్టగా పూజలు చేశాను, కానీ ఒక పేదవాడి ఆకలి బాధను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించు అని కన్నీళ్లతో ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఆకలి వల్ల అతను ఏమీ తినలేకపోయాడు. అలా తెలియకుండానే అతను నిజమైన ఉపవాసం చేయవలసి వచ్చింది. సాయంత్రం కావస్తూ ఉండగా రాజు రూపంలో ఉన్న ధనపాలుడు కడుపు నిండా తిని తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడటం మొదలుపెట్టాడు. ఎంతమంది వైద్యులు వచ్చినా అతని నొప్పి తగ్గలేదు. ధనవంతుడి రూపంలో ఉన్న దీనుడు తన ఉపవాసాన్ని పూర్తి చేసి ద్వాదశి ఘడియల కోసం ఎదురు చూస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఇక బిచ్చగాడి రూపంలో ఉన్న రాజు ఆకలికి సొమ్మసిల్లి ఒక చెట్టు కింద పడిపోయాడు. అప్పుడు దయగల వ్యక్తి ఒకరు ఒక పండును అతని చేతిలో పెట్టి వెళ్ళాడు. రాజు ఆ పండును తిని తన ప్రాణాలు నిలబెట్టుకుందామని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఒక చిన్న పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చాడు. ఆ పసివాడిని చూడగానే రాజుకు తన సొంత పిల్లలు గుర్తొచ్చారు. తన ఆకలిని పక్కన పెట్టి ఆ పండును ఆ పిల్లవాడికి ఇచ్చేశాడు. ఆ త్యాగం చేయగానే అతని మనసులో చెప్పలేని ఆనందము, శాంతి కలిగాయి. ద్వాదశి ఉదయం గడియలు ప్రవేశించగానే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా ఆ ముగ్గురికి ఒకేసారి దివ్య రూపంలో దర్శనమిచ్చాడు. ఆ తేజస్సును చూడగానే వారు ముగ్గురు అసలు విషయం గ్రహించారు. స్వామి చిరునవ్వు నవ్వి, ఓ మానవులారా, ఏకాదశి వ్రతం అంటే కేవలం కడుపు మార్చుకోవటం కాదు. అది ఇంద్రియ నిగ్రహానికి, మానసిక శుద్ధికి, భూతదయకు చేసే పరీక్ష. ధనపాల, నీకు రాజు అధికారం లభించినా నీ జిహ్వ చాపల్యాన్ని అదుపు చేసుకోలేకపోయావు. నీది దొంగ ఉపవాసం. దీనుడా, నీకు సకల సంపదలు లభించినా ధర్మాన్ని వీడలేదు. ఆకలితో ఉన్న నీ మనసు భగవంతుడిపైనే లగ్నం చేశావు. నీదే నిజమైన ఉపవాసం. విక్రమసేన, నీవు భక్తితోనే వ్రతం చేశావు, కానీ దానిలో నేను చేస్తున్నాను అనే గర్వం ఉండేది. ఈరోజు ఒక సామాన్యుడి కష్టం, ఆకలి బాధ నీకు తెలిసొచ్చింది. చివరి క్షణంలో నీ ఆకలి కన్నా పసివాడి ఆకలిని ముఖ్యం అనుకున్నావు. అప్పుడు నీ వ్రతం పరిపూర్ణమయ్యింది అని పలికాడు. ఆ మరుక్షణం ముగ్గురు తమ తమ అసలు శరీరంలోనికి మారిపోయారు. అప్పుడు రాజు విక్రమసేనుడు పశ్చాత్తాపంతో భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ రోజు నుండి అతను మరింత వినయంతో ప్రజల కష్టాలను అర్థం చేసుకునే గొప్ప రాజుగా మారాడు. ధనపాలుడు సిగ్గుతో తల వంచుకుని తన ఆస్తిలో సగభాగం దానం చేసి నిజమైన భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. భగవంతుడు దీనుడి భక్తికి మెచ్చి రాజు ద్వారా అతనికి ఒక ఇల్లు, గుడిలో ఒక ఉద్యోగం ఇప్పించాడు. కానీ దీనుడు మాత్రం తన పాత జీవితాన్ని, అది నేర్పిన గుణపాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ కథ ద్వారా ఏకాదశి మహత్యం స్పష్టమవుతుంది. ఉపవాసం అనేది శరీరానికి మాత్రమే కాదు, మనసుకు, ఆత్మకు కూడా ఒక గొప్ప సాధన. నిస్వార్థ సేవ, కరుణ, భగవంతుడిపై అచంచల విశ్వాసం ఉన్నప్పుడే ఏ వ్రతానికైనా నిజమైన ఫలం దక్కుతుందని శ్రీ లక్ష్మీనారాయణులు ఈ లీల ద్వారా లోకానికి చాటి చెప్పారు. అలాగే ఈరోజు విజయ ఏకాదశి గురించి కృష్ణుడు ఏం చెప్పాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, పాపాలన్నీ పోతాయి, మహాపుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, కృష్ణ, మాఘమాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి. విజయ ఏకాదశి అని తెలియబడే ఈ ఏకాదశిని గురించి నీకు ఆనందంగా వివరిస్తాను. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించటం ద్వారా అన్ని పాపాలు ఒకేసారి నశించిపోతాయి. ఈ ఏకాదశి గురించి ఒక్కసారి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు అని ఇలా వివరించసాగాడు.
ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించి, ఓ దేవతా శ్రేష్ఠుడా, మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే విజయ ఏకాదశిని పాటించేవాడు సాధించే ఫలాన్ని నాకు వివరించండి అని వినమ్రంగా అడిగాడు. అది విన్న బ్రహ్మదేవుడు నారదునితో, పుత్ర, ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనది, సకల పాపాలను నశింపచేసేది. పేరుకు తగినట్లుగా ఇది నిజానికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ విజయ ఏకాదశి మనిషికి నిస్సందేహంగా విజయాన్ని చేకూరుస్తుంది. పూర్వం తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి శ్రీరామచంద్రుడు తన భార్య సీతతో, సోదరుడు లక్ష్మణునితో 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు గోదావరి తీరంలోని పంచవంటి అనే రమ్యమైన అరణ్య ప్రాంతంలో కొంతకాలం నివసించాడు. వారు ఆ వనంలో ఉన్నప్పుడే దానవరాజైన రావణుడు సీతాదేవిని అపహరించాడు. సీతావియోగంతో శ్రీరాముడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. సీత అన్వేషణలో శ్రీరాముడు అడవిలో తిరుగుతూ మరణింపనున్న పక్షిరాజు జటాయువును కలిశాడు. సీతను గురించి సమస్తం శ్రీరామునికి తెలియజేసిన జటాయువు ఈ జగత్తును వీడి వైకుంఠానికి వెళ్ళాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేశాడు. అప్పుడు రామచంద్రుని కార్యార్థమై పెద్ద వానర సైన్యాన్ని ఏర్పాటు చేయబడింది. ఇంతలో కపిరాజుకు హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్ళి సీతను చూసి రాముని అంగుళీకాన్ని ఆమెకు సమర్పించే మహత్కార్యాన్ని పూర్తి చేశాడు. తదనంతరం హనుమంతుడు రామచంద్రుని దగ్గరకు తిరిగి వచ్చి సమస్తాన్ని అతనికి వివరించాడు. హనుమంతుని మాటలను వినిన తర్వాత శ్రీరాముడు తన మిత్రుడైన సుగ్రీవుడితో సంప్రదించి లంకపై దండెత్తడానికి నిశ్చయించాడు. అప్పుడు శ్రీరాముడు పెద్ద వానర సేనతో సముద్ర తీరానికి అరుదించి లక్ష్మణుడితో సౌమిత్రి, తిమింగలాలు, ముసళ్ళు వంటి భయంకరమైన జలచరాలతో నిండినటి ఈ అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలం అని అన్నాడు. రాముని మాటలకు ప్రత్యుత్తరంగా లక్ష్మణుడు, ఓ ఆదిపురుష, నీవు దేవదేవుడవు. ఈ ద్వీపంలో ఐకద్యాలుడు అనే ఒక ముని ఉన్నాడు. ఆయన ఆశ్రమం ఇక్కడకు 4 మైళ్ళ దూరంలో ఉంది. ఓ రఘునందన, ఆ మునికి బ్రహ్మ దర్శనం కలిగింది. ఈ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని మనం ఆయన నుండే అడుగుదాం అని అన్నాడు. లక్ష్మణునిచే ఈ విధంగా సలహా పొందిన శ్రీరాముడు ఐకదాల్యుని ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి వందనం చేశాడు. వచ్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడని, రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై ఇప్పుడు అవతరించాడని సర్వజ్ఞుడైన ఆ ముని వెంటనే తెలుసుకోగలిగాడు. వెంటనే ఆ ముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరాముడు ఆ మునితో, ఓ బ్రాహ్మణోత్తమ, దానవులతో పోరాడి లంకను జయించడానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి మీ కృప కోసం వచ్చాను. ఓ మునివర్య, దయతో ఈ దుస్తరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా ముని శ్రీరామునితో, శ్రీరామ, యుద్ధాన్ని జయించి నీవు ఈ జగత్తులో అసాధారణ యశస్సును, సంపదను పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని నీకు చెప్తాను. కానీ ఈ వ్రతాన్ని నీవు అనన్య చిత్తంతో పాటించాలి. రామచంద్ర, మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశి వ్రత పాలనచే నీవు నీ వానర సేనతో పాటు ఈ సముద్రాన్ని దాటగలవు. ఈ ఏకాదశి వ్రత విధానాన్ని సావధానంగా విను. ఏకాదశి ముందు రోజు బంగారు, వెండి, రాగి లేదా మట్టి కుండలలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. తరువాత దానిని సప్త ధాన్యాలతో అలంకరించిన వేదికపై ఉంచి దానిపై నారాయణుని స్వర్ణమూర్తిని నిలపాలి. ఏకాదశి రోజు నువ్వు తెల్లవారుజామునే స్నానం చేసి తులసి దళాలను, గంధాన్ని, పూమాలలను, ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణ్ణి పూజించాలి. ఆ రాత్రి జాగరణ కూడా చేయాలి. మర్నాడు ఆ పాత్రను నదీ తీరం, కొలను లేదా సరస్సు ఒడ్డున ఉంచి సూర్యోదయం తర్వాత దానిని యథావిధిగా పూజించాలి. ఆ తర్వాత నారాయణమూర్తితో పాటు ఆ పాత్రను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ విధంగా చేస్తే నీవు నిశ్చయంగా నీ శత్రువులను ఓడిస్తావు అని అన్నాడు. ముని ఆదేశానుసారము శ్రీరామచంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి సముద్రం మీద వారధిని కట్టాడు. తర్వాత రావణుడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించే వ్యక్తి ఖచ్చితంగా ఇహపరాలలో విజయాన్ని సాధిస్తాడు అని నారదునితో బ్రహ్మదేవుడు చెప్పి, పుత్ర, కనుక ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి.
ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది అని చెప్పాడు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఈ ఏకాదశి మహత్యాన్ని చదివేవాడు, వినేవాడు వాజపేయ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు. అలాగే ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఈ లక్ష్మీదేవి కథను శ్రద్ధగా వింటే చాలు, మీ కష్టాలు పోతాయి, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సూర్యాపురం అనే ఊర్లో రాములమ్మ తన కొడుకు కృష్ణుడితో కలిసి ఉండేది. ఆమె చాలా పిసినారి. దానివల్ల కొడుకు కూడా సరిగ్గా భోజనం పెట్టేది కాదు. కొన్నాళ్లకు రాములమ్మ తన కొడుకు పెళ్లిని దుర్గా అనే అమ్మాయితో చేస్తుంది. పెళ్లిలో కట్నంగా 4 లక్షల రూపాయలు, ఒక సోఫా సెట్టు వస్తాయి. ఆ సోఫాను ఆమె ఒక గదిలో దుప్పటి కప్పి భద్రంగా ఉంచుతుంది. ఒకరోజు రాములమ్మ ఇంట్లో లేనప్పుడు దుర్గా ఆ సోఫాను చూసి ఇలా అనుకుంటుంది, అయ్యో అత్తగారు ఈ సోఫాను తెరవనే లేదు, ఇంట్లో ఇంకో సోఫా కూడా లేదు, నేనే తెరవాలని ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. ఆవిడ ఇంటికి వచ్చే లోపలే ఈ సోఫాను హాల్లో పెడతాను, చూసి సంతోషిస్తారు అనుకుంటుంది. దాంతో భర్త సహాయంతో దుర్గా ఆ సోఫాను హాల్లో వేస్తుంది. తర్వాత కృష్ణ పని మీద బయటకు వెళ్ళిపోతాడు. దుర్గా టీ పెట్టుకొని సోఫా పైన కూర్చొని తాగుతూ ఉంటుంది. అంతలో రాములమ్మ వస్తుంది. రాగానే ఆమె సోఫాను చూసి, అయ్యో ఎందుకు దుర్గా సోఫాను తెరిచావు అని కోపంగా అడుగుతుంది. అత్తగారు, సోఫా అలా మూలన కప్పి ఉంది, అందుకే తెరిచాను, ఇంట్లో ఇంకో సోఫా కూడా లేదు, వస్తువులు ఉండగా కష్టపడటం ఎందుకు, అందుకే సోఫాను బయటకు తీశాను అను దుర్గ సమాధానం చెప్తుంది. నన్ను అడగకుండా ఎందుకు చేశావు, గుర్తుంచుకో, ఇప్పటి నుంచి నీ ఇష్టం వచ్చినట్లు ఏదీ చేయకు, ఈ ఇంట్లో నేను ఏం చెప్తే అదే జరగాలి అని రాములమ్మ గట్టిగా చెప్తుంది. సరే అత్తయ్య, ఇక మీదట అలాగే చేస్తాను అని దుర్గా అంటుంది. అప్పుడు రాములమ్మ మళ్ళీ దుర్గతో, ఇదేమిటి నువ్వు ఇప్పుడు టీ తాగుతున్నావు, నీకు తెలియదా ఈ ఇంట్లో ఒక్కసారి మాత్రమే టీ పెట్టుకోవాలి, రెండవసారి ఎవరూ టీ తాగకూడదు, అనవసరంగా పాలు చక్కెర టీ పొడి ఎందుకు వృధా, ఈసారికి తాగావు కానీ ఇంకెప్పుడు అలా చేయకు అని అంటుంది. రాములమ్మ పిసినారితనం చూసి దుర్గా ఆశ్చర్యపోతుంది. రాత్రి కృష్ణ ఇంటికి వచ్చాక రాములమ్మ సోఫాను మళ్ళీ లోపల పెట్టించేస్తుంది. అతను తమ గదిలోనికి వెళ్ళాక దుర్గ జరిగిందంతా కూడా చెప్తుంది. చూడండి, అత్తగారు చాలా పిసినారిలాగా ఉన్నారు, నన్ను టీ కూడా తాగవద్దన్నారు, ఇక్కడ ఒక్కసారే టీ తాగాలంట కదా, ప్రతిదానికి ఏదో ఒకటి అంటున్నారు, ఇలా అయితే ఎలా అని అడుగుతుంది. అమ్మ అంతే, చాలా పిసినారి, ఏమన్నా లాభం ఉండదు, ఆమె చెప్పినట్లే చేస్తే మేలు, ఆమె బుద్ధిని ఆ లక్ష్మీదేవి మాత్రమే మార్చగలదు అని కృష్ణ అంటాడు. రాములమ్మ లక్ష్మీమాతకు గొప్ప భక్తురాలు, ఎల్లప్పుడూ మాతను పూజిస్తుంది, ఇంకా ఎక్కువ ధనం కావాలని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా ఆశపరురాలు. రాములమ్మ లక్ష్మీదేవికి పూజ చేస్తూ, అమ్మా లక్ష్మీమాత, నీ దయ నాపై ఎల్లప్పుడూ చూపించు, నన్ను ఈ ఊరిలోనూ గొప్ప ధనవంతురాలిని చెయ్యమ్మా అని రోజు అడుగుతూ ఉండేది. ఒకరోజు ఉదయాన్నే ఒక ఆవు వారి ఇంటి ముందుకు వస్తుంది. కొత్త కోడలైన దుర్గా ఒక రొట్టె తీసుకొచ్చి ఆ ఆవుకు పెడుతుంది. ఇది చూసిన రాములమ్మ కోపంతో మండిపడుతుంది. ఇదేంటి అమ్మాయి, నీకు తెలియదా, ఇలా రొట్టెలు వృధా చేయొద్దు అని అంటుంది. ఇందులో వృధా ఏముందత్తయ్య, ఆవుకు రొట్టె పెడితే మంచిదే కదా అని దుర్గా అడుగుతుంది. అవునవును, నీకు 2 పూటలు తిండి పెట్టకపోతే అప్పుడు తెలుస్తుంది రొట్టెలు విలువ ఏమిటో, ఈ రోజు నుంచి 2 రోజులు నీకు భోజనం ఉండదు, అర్థమయ్యిందా అని రాములమ్మ అంటుంది. అప్పుడు దుర్గా, అత్తయ్య నేను గర్భవతిని అయ్యాను, పస్తులు ఉండటం బిడ్డకు మంచిది కాదు అని అంటుంది. అంతా మంచిదే, నీ బుర్ర బాగుపడుతుంది, వెళ్ళు ఇక్కడి నుంచి అని రాములమ్మ అంటుంది. అలా రాములమ్మ దుర్గకు తిండి పెట్టదు. మరుసటి రోజు ఆకలి వల్ల దుర్గకు ఒంట్లో బాగుండదు. ఏం చేయాలో తెలియక దుర్గా వంటగదిలోనికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉందేమోనని వెతుక్కుంటూ ఉంటుంది. కానీ ఏమీ దొరకదు. అంతలో బిస్కెట్లు డబ్బా కనిపిస్తుంది. కొన్ని బిస్కెట్లు తీసుకుని తింటూ ఉంటుంది దుర్గా. అంతలో రాములమ్మ హఠాత్తుగా వంటగదిలోనికి వస్తుంది. ఆమె దుర్గను చూసి, నేను నిన్ను తిననివ్వలేదని ఇలా దొంగతనం చేసి తింటావా, మీ వాళ్ళు ఇదే నేర్పించారా అని అడుగుతుంది. అత్తయ్య, నేను దొంగతనం చేయలేదు, నాకు చాలా ఆకలి వేస్తుంది, నా కోసం కాదు నా బిడ్డ కోసం తింటున్నాను, దయచేసి తినడానికి ఏమైనా పెట్టండి అత్తయ్య, ఈ పరిస్థితుల్లో నేను పస్తులు ఎలా ఉండగలను అని దుర్గా అడుగుతుంది. కానీ రాములమ్మ ఏమీ వినిపించుకోదు. ఆమెను గదిలో పెట్టి తలుపు వేసేస్తుంది. అక్కడ దుర్గా చాలా ఏడుస్తుంది. అమ్మా లక్ష్మీమాత,
ఏమిటిది? అత్తయ్య నిన్ను పూజిస్తుంది, కానీ ఇంత పిసినారిది. దానివల్ల ఆమె మంచి చెడు తెలుసుకోలేకపోతుంది. ఇలా ఎన్ని రోజులమ్మా? అసలే నేను గర్భవతిని. ఏదైనా చెయ్యమ్మా, ఇంకా భరించలేకపోతున్నాను తల్లి అని వేడుకుంటుంది. ఇదంతా వైకుంఠం నుండి లక్ష్మీనారాయణులు చూస్తూ ఉంటారు. విష్ణుమూర్తి లక్ష్మీమాతతో ఇలా అంటారు, దేవి నువ్వు ఏమైనా చెయ్యాలి. నీ భక్తురాలు ఇంత పిసినారిది ఏమిటి? ఆమె హద్దు మీరుతుంది అని అంటాడు. మీరు సరిగ్గా చెప్పారు ప్రభు అని లక్ష్మీమాత అంటుంది. ఆ రోజు రాత్రి రాములమ్మ నిద్రపోతూ ఉండగా లక్ష్మీమాత ఆమె కలలోనికి వచ్చి, రాములమ్మ, ఓ రాములమ్మ, నువ్వు ఇంకా ధనం కావాలనుకుంటావు కదా, నేనే స్వయంగా వచ్చాను. రేపు నీ ఇంటికి భోజనం కోరి వచ్చిన వారికి నీ చేత్తో వండి కడుపు నిండా పెట్టు. దీనివల్ల నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని వరం ఇస్తుంది. సరేనమ్మా, అలాగే చేస్తాను. మీరు స్వయంగా వచ్చారు. ఇదంతా నా అదృష్టం అమ్మ. మీ ఆదేశం తప్పక పాటిస్తాను అని రాములమ్మ అంటుంది. లక్ష్మీమాత అదృశ్యమైపోతుంది. అప్పుడు రాములమ్మ నిద్రలేచి ఆలోచనలో పడుతుంది. ఎలా? ఇప్పుడు ఎవరికైనా తిండి పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ లక్ష్మీమాత స్వయంగా చెప్పారు కాబట్టి చేసి తీరాలి. కానీ ఎవరిస్తే వారికి భోజనం పెడతాను అని అనుకుంటుంది. రాములమ్మ పొద్దున్నే లేచి లక్ష్మీమాత చెప్పినట్లుగా మంచి రుచికరమైన భోజనం తయారు చేస్తుంది. కొంచెం సేపటికి ఒక భార్యాభర్తల జంట భిక్ష కోసం వస్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మేము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, కొంచెం భోజనం పెడతారా అని అడుగుతారు. తప్పకుండా రండి, ఇలా వచ్చి కూర్చోండి, ఇప్పుడే మీకోసం భోజనం తీసుకొస్తాను అని రాములమ్మ అంటుంది. రాములమ్మ వారి కోసం భోజనం వడ్డించి తీసుకొస్తుంది. ఇద్దరూ చాలా ఇష్టంగా భోజనం చేస్తారు. వంట చాలా బాగా చేశారు, కానీ మాకు ఇంకా కడుపు నిండలేదు, ఇంకా కొంచెం పెట్టగలరా అని అడుగుతారు. తప్పకుండా, ఇప్పుడే తీసుకొస్తాను అని రాములమ్మ అంటుంది. రాములమ్మ లోపల నుంచి ఇంకా భోజనం తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. ఇంతలోనే వండిన పదార్థాలన్నీ కూడా అయిపోతాయి. భగవంతుడా, లక్ష్మీమాత కడుపు నిండా భోజనం పెట్టమన్నారు. మరి వంటలన్నీ కూడా అయిపోయాయి. ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి. వీళ్ళు తింటూ ఉండగా దుకాణం నుంచి ఇంకా సరుకులు తీసుకువస్తాను అని రాములమ్మ అనుకుంటుంది. రాములమ్మ దుకాణం నుంచి చాలా సరుకులు తీసుకొస్తుంది. మళ్ళీ మళ్ళీ వండి తినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరూ చాలా ఇష్టంగా భోజనం తింటూ ఉంటారు. కానీ వారి ఆకలి ఎప్పటికీ తీరదు. మెల్లగా రాములమ్మ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. సరుకులు అయిపోతాయి. అప్పుడు రాములమ్మ బాధపడుతూ వారి వద్దకు వచ్చి, నన్ను క్షమించండి, మీకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను. ఇంకా పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను మహా పాపిని, నన్ను క్షమించండి. హే మహాలక్ష్మి, ఏమిటి ఈ పరీక్ష? నన్ను క్షమించమ్మా, మీ ఆజ్ఞ పాటించలేకపోతున్నాను అని రాములమ్మ ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ భార్యాభర్తలు లక్ష్మీదేవి విష్ణుమూర్తిగా మారి దర్శనమిస్తారు. లక్ష్మీమాత రాములమ్మతో, రాములమ్మ చింతించకు, నువ్వు పరీక్షలో గెలిచావు. నేను నీ భక్తికి మెచ్చాను. నీ పిసినారితనం వల్ల నీ కోడల్ని బాధ పెడుతున్నావు. దానివల్ల నాకు కోపంగా ఉంది అని అంటుంది. నన్ను క్షమించమ్మా, నా తప్పు తెలుసుకున్నాను. నా పాపాన్ని క్షమించు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. అందరితో ప్రేమగా ఉంటాను. అందరితో బాగా ప్రవర్తిస్తూ ఉంటాను. నీ ఆశీర్వాదం నాపై ఎల్లప్పుడూ ఉండని తల్లి అని రాములమ్మ అంటుంది. అలాగే జరుగుతుంది అని విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆమెను దీవించి అక్కడి నుంచి అదృశ్యమైపోతారు. రాములమ్మ తన తప్పు తెలుసుకుంటుంది. కోడల్ని ప్రేమగా చూసుకుంటుంది. అందరికీ మంచి భోజనం పెడుతుంది. దానాలు చేస్తుంది. పిసినారితనం వదిలిపెడుతుంది. ఇంటి బాధ్యతలు కొడుకు కోడలికి అప్పగించి లక్ష్మీదేవిని పూజించటంలో నిమగ్నమవుతుంది. వారి కుటుంబం సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు పిచ్చుక చెప్పిన ఈ కథను వింటే చాలు, దరిద్రాలన్నీ పోతాయి, అదృష్టం మీ తలుపు తడుతుంది. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక మహావృక్షం ఉండేది. అది 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు ఎంతో మందికి నీడను, ఎన్నో పక్షులకు ఆశ్రయాన్ని ఇచ్చేది. ఆ చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక చూడడానికి చాలా చిన్నదే అయినా దాని మనసు మాత్రం హిమాలయాలంతా పెద్దది. సాధారణంగా పక్షులు అంటే తమ గూడు, తమ ఆహారం, తమ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. కానీ ఈ పిచ్చుక మాత్రం చాలా ప్రత్యేకం. అడవిలో ఏ జంతువు ఆకలితో ఉన్నా, ఏ చిన్న పక్షిపిల్ల గూటి నుండి కింద పడిపోయినా అది తట్టుకోలేకపోయేది. తన నోటితో పండ్లను తెచ్చి ఆకలితో ఉన్న వాటికి తినిపించేది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, పక్షులకు నీళ్లు దొరకవు. అప్పుడు ఈ పిచ్చుక కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎక్కడ నీళ్లు ఉన్నాయో కనిపెట్టి వచ్చి మిగతా పక్షులన్నిటినీ అక్కడికి తీసుకుని వెళ్ళేది.
ఒకసారి ఒక వేటగాడు వేసిన బాణం తగిలి ఒక నెమలి విలవిలలాడుతూ ఉంటే ఈ పిచ్చుక తన చిన్ని ముక్కుతో ఆ బాణాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించింది. గాయానికి కొన్ని పచ్చని ఆకులను తెచ్చి పెట్టి ఆ నెమలి ప్రాణాలను కాపాడింది. ఇలా తన జీవితకాలమంతా స్వార్థం లేకుండా కేవలం ఇతరుల కోసమే బ్రతికింది. పుణ్యం అంటే ఏదో గుళ్ళకు వెళ్తే వచ్చేది కాదు, తోటి ప్రాణి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే వచ్చేదని ఆ పిచ్చుక నిరూపించింది. ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా నల్లబడింది. భయంకరమైన గాలివాన మొదలయ్యింది. పెద్ద పెద్ద చెట్లు కూడా నేలమట్టం అవుతూ ఉన్నాయి. ఆ తుఫాను ధాటికి పిచ్చుకలు కట్టుకున్న గూళ్ళన్నీ చెల్లాచెదురు అయిపోయాయి. ఈ పిచ్చుక తన గుటిలో ఉన్న చిన్న పిల్లలను తన రెక్కల కింద దాచుకుని కాపాడుకోవాలని చూసింది. కానీ విధి చాలా బలమైనది. ఒక పెద్ద కొమ్మ విరిగి సరిగ్గా ఆ గూటి మీద పడింది. ఆ ప్రమాదంలో పిచ్చుక తన పిల్లలతో సహా ప్రాణాలు వదిలేసింది. చనిపోయిన ఆ పిచ్చుక ఆత్మ నేరుగా యమలోకానికి చేరుకుంది. యమధర్మరాజు సభలో చిత్రగుప్తుడు ఆ పిచ్చుక చేసిన పుణ్య కార్యాల చిట్టాను చదివాడు. ప్రభు, ఈ చిన్న పిచ్చుక చేసిన పుణ్యం సామాన్యమైనది కాదు. ఇది ఒక మనిషి కూడా చేయలేనన్ని సేవలు చేసింది. దీనికి స్వర్గలోకంలో గొప్ప స్థానం లభిస్తుంది అని చెప్పాడు. యమధర్మరాజు ఆ పిచ్చుకను చూసి మురిసిపోయాడు. ఓ చిన్ని ప్రాణమా, నీ నిస్వార్థ సేవకు నేను ఎంతో సంతోషించాను. నీ పుణ్యఫలం ప్రకారం నీకు తిరిగి భూమి మీద జన్మించే అవకాశం ఇస్తున్నాను. నీవు కోరుకుంటే ఒక అందమైన ఐశ్వర్యవంతురాలైన స్త్రీగా పుట్టవచ్చు, లేదా సర్వశక్తివంతుడైన ఒక పురుషుడిగా పుట్టవచ్చు. ఈ రెండిటిల్లో నీకు ఏ జన్మ కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు ఆ పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది యముడికి నమస్కరించి ఇలా అంది, స్వామి, మీరు నాకు జన్మను ఇస్తానంటున్నారు, కానీ నాకు ఏ జన్మ వద్దనిపిస్తోంది. ముఖ్యంగా ఈ భూమి మీద స్త్రీగా పుట్టడం కంటే నరకం ఇంకొకటి లేదని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే అహంకారంతో నిండిన పురుష జన్మ కూడా నాకు వద్దు. నేను భూమి మీద ఉన్నప్పుడు కల్లారా ఒక కథను చూశాను. ఆ కథ వింటే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నాను. నేను ఉండే మర్రి చెట్టు కింద గౌరీ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె కథ వినండి ప్రభు అంటూ ఆ పిచ్చుక చెప్పటం మొదలుపెట్టింది. గౌరీ పుట్టటమే ఎంతో దరిద్రంలో పుట్టింది. ఆమె పుట్టిన వెంటనే తండ్రి తాగుడకు బానిసై చనిపోయాడు. నీవు పుట్టాకే మా అరిష్టం మొదలైంది అని ఊరి వాళ్ళంతా ఆ పసిగుడ్డును నిందించారు. తల్లి కూలి పనులకు వెళ్ళి గౌరిని సాకింది. చిన్నప్పటి నుండి గౌరికి ఆటపాటలు లేవు, కొత్త బట్టలు లేవు. 10 ఏళ్ల వయసు నుండే ఇతరుల ఇళ్లల్లో అంట్లు తోమటం, ఓడవటం వంటి పనులు చేసేది. యజమానులు పెట్టే తిట్లు, విసిరేసే పాచి అన్నం తింటూ పెరిగింది. ఆమెకు ఆకలి అంటే తెలుసు గాని కడుపు నిండా తినటం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయినా సరే ఆమె మనసులో ఏనాడు ఎవరి మీద ద్వేషం లేదు. తనకు దొరికిన ఆ పాచి అన్నంలో కూడా ఒక ముద్ద తీసి నాకు వేసేది. అలా ఆమె కష్టంలోనే పెరిగి పెద్దదయ్యింది. వయసుతో పాటు ఆమెలో అందం కూడా పెరిగింది. ఒకరోజు ఆ ప్రాంతపు జమీందారు గారు మా అడవికి వేటకు వచ్చారు. దారి తప్పి ఆ గ్రామానికి వచ్చిన ఆయనకు గౌరీ కనిపించింది. మురికి బట్టల్లో ఉన్న ఆమె ముఖంలోని తేజస్సు ఆయనను కట్టిపడేసింది. వెంటనే ఆయన మనసు పడి ఆమెను పెళ్లి చేసుకుంటానని ఊరి పెద్దల ముందు ప్రకటించాడు. ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఒక అనాథ పిల్ల జమీందారు కోటలోనికి మహారాణిలా వెళ్ళటం అంటే అది ఆమె పూర్వజన్మ సుకృతం అని అందరూ అనుకున్నారు. తల్లి కూడా తన కూతురి కష్టాలు తీరిపోయాయని సంతోషించింది. జమీందారు గౌరిని పెళ్లి చేసుకుని కోటకు తీసుకువెళ్ళాడు. మొదట్లో ఆయన ఆమెను ఎంతో ప్రాణంగా చూసుకున్నాడు. గౌరికి కావలసినవన్నీ సమకూర్చాడు. బంగారము, పట్టు వస్త్రాలు, సేవకులు, ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. గౌరి కూడా తన భర్తను దైవంగా భావించింది. ఆయనకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకునేది. కానీ కాలం గడిచే కొద్దీ జమీందారుకు ఉన్న కొన్ని వ్యసనాలు బయటపడ్డాయి. ఆయన విచ్చలవిడిగా జోదం ఆడటం, తప్పుడు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆస్తి అంతా కరిగిపోవటం మొదలయ్యింది. ఉన్న పొలాలు, ఇల్లు, నగలు అన్నీ అప్పుల పాలయ్యాయి. చివరికి కట్టుకున్న బట్టలతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ సమయంలో జమీందారు తన తప్పును ఒప్పుకోకుండా గౌరి మీద పడ్డాడు. నిన్ను పెళ్లి చేసుకున్న ముహూర్తం బాగోలేదు. నీవు మా ఇంట్లో అడుగుపెట్టిన రోజే నా దరిద్రం మొదలగింది. నీవు ఒక దరిద్రపు గొట్టుదానివి. నీ పాదం మా కోటలో పెట్టాకే నా సర్వస్వం పోయింది అని ఆమెను అందరి ముందు అవమానించాడు. గౌరి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడింది. స్వామి, ఆస్తి పోతే పోయింది, మనం కష్టపడి బ్రతుకుదాం, నన్ను వదిలివేయకండి అని బ్రతిమలాడింది. కానీ ఆయన వినలేదు. నీ వల్ల పోయిన ఆస్తిని మళ్ళీ సంపాదించాలంటే నేను ఒక ధనవంతుడి కూతురిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ రోజే గౌరిని మెడపెట్టి బయటకు నెట్టేశాడు. మళ్ళీ ఇంకొక ధనవంతురాలిని పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న భర్త, ప్రాణంగా ప్రేమించిన మనిషి అలా నడి రోడ్డు మీదకు తోసేసరికి గౌరికి దిక్కుతోచలేదు. తన తల్లి దగ్గరకు వెళ్దామంటే అప్పటికే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఊరిలోనికి వెళ్తే ఆ ఊరి మగవాళ్లంతా ఆమెను ఒక మనిషిలా కాకుండా ఒక వస్తువులా చూడటం మొదలుపెట్టారు. ఇక్కడే నేను స్త్రీల గురించి చెప్పే మొదటి చెత్త విషయం ఉంది స్వామి. ఒక స్త్రీకి కష్టం వస్తే సమాజం ఆమెను ఆదుకోదు. పైగా ఆమెలో తప్పు వెతుకుతుంది. భర్త వదిలేశాడంటే ఈమెలో ఏదో లోపం ఉండే ఉంటుంది. ఈమె వ్యక్తిత్వం బాగోలేదు, అందుకే ఆయన వదిలేశాడు అని ముద్ర వేస్తారు. ఊరిలోని మగవాళ్ళు ఆమె చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. ఆమెకు నీడ ఇవ్వటం కోసం కాదు, ఆమెను అనుభవించటం కోసం. ఒకప్పుడు మహారాణిలా చూసిన కళ్ళే ఇప్పుడు ఆమెను నీచంగా చూశాయి. వీధుల్లో వెళ్తూ ఉంటే అసభ్యకరమైన సైగలు చేసేవారు. భర్త లేని దానివి కదా, మా దగ్గరకు రా, నిన్ను బాగా చూసుకుంటాం అని ముఖం మీదే అడిగేవారు. అది విన్నప్పుడు గౌరి గుండె తరుక్కుపోయేది. ఆమె గౌరవంగా బతకాలని చూస్తూ ఉంటే ఈ మగ సమాజం ఆమెను బజారు మనిషిని చేయడానికి సిద్ధపడింది. ఇంకో రెండో చెత్త విషయం ఏమిటంటే స్వామి, పురుషులు తమ అహంకారం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఆ జమీందారు రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. కానీ గౌరి మాత్రం ఆకలితో అలమటిస్తోంది. ఒక మగవాడు స్త్రీని వదిలేస్తే సమాజం అతన్ని ఏమీ అనదు. కానీ ఒక స్త్రీ అనాథగా మిగిలిపోతే ఆమె మీద పడి ఏడవడానికి అందరూ వస్తారు. గౌరి ఒక పూట తిండి కోసం కూలి పనికి వెళ్తే అక్కడ కూడా యజమానులు ఆమెను తప్పుడు చూపులతోనే వేధించేవారు. నువ్వు నాకు లొంగిపోతేనే నీకు పని ఇస్తాను అని షరతులు పెట్టేవారు. ఒక పక్క ఆకలి, మరో పక్క అవమానం. గౌరి ఏడుస్తూ నేను ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళల్లో ఉన్న వేదన చూసి నా ప్రాణం విలవిలలాడిపోయింది. ఒక స్త్రీగా పుట్టటం అంటే ఇంత నరకమా అని నాకు అప్పుడే అనిపించింది. ఆమె తన పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏడ్చింది. చిన్నప్పుడు తిండి లేక ఏడ్చాను, ఇప్పుడు గౌరవం లేక ఏడుస్తున్నాను. నేను చేసిన పాపం ఏమిటి? కేవలం ఆడదానిగా పుట్టటమే నా పాపమా అని ఆకాశం వైపు చూస్తూ అరిచింది. ఆమెకు ఆకలి వేస్తూ ఉంటే తినడానికి అన్నం లేదు, దాహం వేస్తూ ఉంటే నీళ్లు ఇచ్చే నాథుడి లేడు. ఊరి చివర ఉన్న ఆ చెట్టు దగ్గరకు ఎవరైనా వస్తారేమో అని ఆశగా చూసింది. కానీ అక్కడికి వచ్చిన మగవాళ్ళు కూడా ఆమె ఆకలిని తీర్చటం కంటే ఆమె శరీరాన్ని ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తూ ఆమె చుట్టూ తిరిగారు. ఆ నీచమైన చూపులను భరించలేక గౌరి ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. చివరికి నిరసించిపోయి ఆ చెట్టు కిందనే ఒరిగిపోయింది. ఆమె చనిపోయే క్షణంలో కూడా మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా మాత్రం పుట్టకూడదు అని మొక్కుకుంది. ఆమె ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్న మగవాళ్ళు ఆమె చనిపోయిందని బాధపడలేదు. ఈ శవం మీద ఉన్న చిన్న చిన్న నగల కోసం గొడవ పడ్డారు. ఇది మనుషుల నైజం స్వామి, ఇది మగవారి బుద్ధి. ఇప్పుడు చెప్పండి ధర్మరాజా, నేను స్త్రీగా ఎందుకు పుట్టాలి? స్త్రీ అంటే కేవలం పురుషుడి అవసరాలు తీర్చే వస్తువా? ఆమెకు మనసు ఉండదా? ఆమె కష్టాలకు విలువ ఉండదా? ఒక మగవాడు ఎన్ని తప్పులు చేసినా సమాజం క్షమిస్తుంది, కానీ ఆడది ఏ తప్పు చేయకపోయినా నిందలు మొయ్యాలి. ఆమె విజయం సాధిస్తే వెనుక ఎవరో మగవాడు ఉన్నాడు అంటారు. ఆమె ఓడిపోతే ఆమె చేతగానిది అంటారు. మగవాడికి అహంకారం ఎక్కువ, స్త్రీకి కన్నీళ్లు ఎక్కువ. ఈ భూమి మీద మానవత్వం చచ్చిపోయింది. మనుషులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం మానేశారు. స్వార్థం, కామం, అహంకారం వీటితోనే మనుషులు బ్రతుకుతున్నారు. ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండలేను.
పురుషుడిగా పుడితే నాకు అహంకారం వస్తుందేమో, మళ్ళీ నేను కూడా ఇంకొక గౌరిని ఏడిపిస్తానేమో అన్న భయం నాకు ఉంది. స్త్రీగా పుడితే ఆ కష్టాలను భరించే శక్తి నాకు లేదు. అందుకే నాకు ఈ 2 జన్మలు వద్దు. నేను పక్షిగా ఉన్నప్పుడు చేసిన ఆ కొద్దిపాటి పుణ్యాన్ని నాకు ప్రసాదంగా ఇచ్చి ఈ జనన మరణ చక్రం నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యండి. నాకు మోక్షం ప్రసాదించండి. ఆ భగవంతుడి పాదాల దగ్గర శాశ్వతంగా ఉండేలాగా దీవించండి అని వేడుకుంది. పిచ్చుక చెప్పిన మాటలు విన్న యమధర్మరాజు కళ్ళు చెమర్చాయి. సృష్టిని శాసించే యముడు కూడా ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని పక్కన పెట్టేశాడు. ఒక చిన్న పిచ్చుక భూమి మీద ఉన్న ఇంత పెద్ద సత్యాన్ని గ్రహించిందంటే అది సామాన్యమైన విషయం కాదు. యముడు ఆ పిచ్చుక దగ్గరకు వచ్చి, ఓ పుణ్యాత్మురాలా, నీవు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. మనుషులు తమ బుద్ధిని మార్చుకోనంతకాలం భూమి మీద నరకం ఉంటూనే ఉంటుంది. స్త్రీని గౌరవించని జాతి ఎప్పటికీ బాగుపడదు. పురుషులు తమ అహంకారాన్ని వీడనంతకాలం శాంతి ఉండదు. నీవు మనిషిగా పుట్టి ఈ బాధలు అనుభవించటం నాకు ఇష్టం లేదు. నీవు కోరుకున్నట్లే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీవు మాయా ప్రపంచం నుండి విముక్తి పొంది పరమాత్మలో ఐక్యమైపో అని వరమిచ్చాడు. వెంటనే ఆ పిచ్చుక ఆత్మ ఒక దివ్యమైన కాంతిగా మారి ఆకాశంలోనికి కలిసిపోయింది. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డిన హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది. భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు. తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు? నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను.
ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను. కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్ళను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే
తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోల్కొని పోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి. అలాగే ఈ ఏకాదశి రోజు మంచి మనుషులకు చెడు చేయాలని చూస్తే ఏం జరుగుతుందో తెలిపే ఈ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. రంగాపురంలో గోపాలయ్య అనే ఒక కష్టజీవి ఉండేవాడు. కానీ ఆయన కష్టంతో గోపాలయ్య సంపాదించిందంతా ఒకే ఒక్క ఆవు, ఓ చిన్నపాటి పొలం. ఆ ఒక్క ఆవు పాలు పెరుగు అమ్మి ఉన్నంతలో పొదుపుగా బ్రతికేవాళ్ళు వాళ్ళు. నా తర్వాత మా రాజయ్య ఎట్లా బతుకుతాడు అని గోపాలయ్యకు విచారంగా ఉండేది. ఆ విచారానికి కారణం లేకపోలేదు. గోపాలయ్య కొడుకు రాజయ్య చాలా అమాయకుడు. వాడి అమాయకత్వం వల్ల ఒక్కోసారి చాలానే కష్టం అయ్యేది. లౌక్యంతో కూడుకున్న పనులు చెడిపోయేవి. కుటుంబమంతా ఎగతాళికి గురి అవ్వాల్సి వచ్చేది. రాజయ్యకు ఓ మంచి తెలివైన పిల్ల భార్యగా దొరికితే చాలు, వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు అని ఆలోచించిన గోపాలయ్యకు తన చిన్ననాటి స్నేహితుడు శంకరయ్య గుర్తుకు వచ్చాడు. శంకరయ్యది తమలాంటి కుటుంబమే. వాడిని అడిగితే పొరుగురులో ఏమైనా సంబంధాలు చూసి పెడతాడు అనే ఆశతే గోపాలయ్య ఒకనాడు పనిమాల పోయి శంకరయ్యను కలిశాడు. అప్పుడు శంకరయ్య, రారా గోపాలం రా, ఎంతకాలానికి గుర్తొచ్చాను నీకు. మీ వాడికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు కలిశాం. ఎట్లా ఉన్నావు నువ్వు, వదినమ్మ ఎలా ఉన్నది అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ముచ్చట్లు అవి ఇవి పూర్తయ్యాక శంకరయ్య, పిల్లవాడు పెళ్ళిడికి వచ్చాడు. ఎవరైనా మంచి పిల్లను తెచ్చి వాడి పెళ్లి చెయ్యాలని అనుకుంటూ ఉన్నాను. నీకేమైనా సంబంధాలు తెలిస్తే చూడు. మా వాడు కష్టపడి పనిచేస్తాడు, కానీ బాగా అమాయకుడు. మాకు ఓ ఆవు, చిన్నపాటి పొలం ఉన్నాయి. ఎట్లాగో అట్లా వాడికి ఓ మంచి తెలివైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది. మా వాడి జీవితము ఒక దారిన పడుతుంది అని చెప్పాడు గోపాలయ్య. శంకరయ్య మురిసిపోతూ, గోపాలయ్య, మీ వాడు లక్షణంగా బాగుంటాడు. నీ మాట మీద నమ్మకం ఉంది. అన్ని ఆస్తులు ఒక ఎత్తు, కష్టపడే లక్షణం మరొక ఎత్తు. ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు, ఆస్తిపాస్తులన్నీ సమకూర్చుకోవచ్చు. మీ కుటుంబానికి చక్కగా సరిపోతుంది నా బిడ్డ కాత్యాయిని. ఆమెను నీ కొడుకుకు ఇస్తే బాగుంటుందనిపిస్తుంది అని మనసులో మాట చెప్పాడు శంకరయ్య. అంతకన్నానా? అయితే ముందు నీ కూతురితో నేను 2 మాటలు మాట్లాడనివ్వు అన్నాడు గోపాలయ్య. కాగల కార్యం గంధర్వులు తీర్చటం అంటే ఇదేనేమో అంటూ తన కూతురు కాత్యాయిని పిలిచాడు శంకరయ్య. కాత్యాయిని లక్ష్మీదేవిలాగా లక్షణమైన గుణాలు కలిగిన అమ్మాయి, చాలా తెలివైనది. కాత్యాయిని, నా చిన్ననాటి స్నేహితుడు గోపాల మామయ్య వచ్చాడు. కాసిన్ని మంచినీళ్లు పట్టుకురా తల్లి అని చెప్పాడు. శుభ్రంగా తోమిన గ్లాసులో మంచినీళ్లు పట్టుకుని వచ్చింది కాత్యాయిని. గోపాలయ్య ఆమెను ప్రేమగా పలకరించి, నేను నిన్ను 2 చిన్న ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా తల్లి అని అడిగాడు గోపాలయ్య. అడగండి మావయ్య అన్నది కాత్యాయిని. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడనుకోమ్మా, బాగా ఆకలితో సరిగ్గా ఆ సమయానికి మన ఇంట్లో కూరలు లేకపోతే ఎలాగా? మనం పెట్టే భోజనం అతనికి రుచిస్తుందా అని అడిగాడు గోపాలయ్య. ఆకలి రుచి ఎరుగదు అంటారు కదా మామయ్య. ఇంట్లో ఉన్న పచ్చడి పెరుగు కూడా అట్లా ఆకలిగా ఉన్న వాడికి పంచభక్ష పరమాన్నాల్లాగా తోస్తాయి. కూరగాయలే పెట్టాలని ఏమీ లేదు అని చెప్పింది కాత్యాయిని. ఆ జవాబుకు గోపాలయ్య తృప్తి చెంది మరొక ప్రశ్న అడిగాడు. ఒకవేళ ఎవరైనా తెలివైన అమ్మాయికి అమాయకుడైన భర్త దొరికాడనుకో, అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి అని. అమాయకుడైతే ఏం నష్టం? మంచివాడు, కష్టపడే తత్వం ఉన్నవాడైతే చాలు, అన్నీ సర్దుకుంటాయి అన్నది కాత్యాయిని. ఆమె మాటలు విన్న తర్వాత గోపాలయ్య మనస్సు చల్లబడింది. అటు తర్వాత ఇరు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకొని కాత్యాయిని రాజయ్యల పెళ్లి జరిపించారు. కాత్యాయిని రాగానే ఆ ఇంటికి లక్ష్మీ కల వచ్చింది. అంతేకాదు, కాత్యాయిని ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది. పెద్దలను గౌరవిస్తూ ఉండేది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేది. గోపాలయ్యకు ఊరి బయట ఒక
ఎకరా భూమి ఉంది. దానిలో ఏదైనా పండించాలంటే బాగా దున్నాలి. దానికి నీటి వసతి కూడా లేదు. దున్నించాలంటే డబ్బు కావాలి. అటు తర్వాత చేనులో పనిచేసిన కూలీలకు డబ్బు ఇవ్వాలి. అంతా చేస్తే తిరిగి ఎంత వస్తుందో తెలియదు. వానలు పడతాయో లేదో. అసలు గోపాలయ్య దగ్గర పెట్టుబడి పెట్టేందుకు అంత డబ్బు కూడా లేదు. కాత్యాయని ఒక ఆలోచన చేసింది. ఒక రోజున రాజయ్యను వెంటబెట్టుకుని పొలం దగ్గరకు వెళ్ళింది. చెప్పినట్టు చెయ్యమంది రాజయ్యను. ఇద్దరూ చెరొక గడ్డపార తీసుకొని పొలంలో అక్కడక్కడా త్రవ్వటం మొదలుపెట్టారు. పక్క చేను గురవయ్య అనే భూస్వామిది. అతను వీళ్ళు చేస్తున్న పనిని చూసి గబగబా వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగాడు. ఏం చెయ్యట్లేదన్నా, మా మామగారి తండ్రి ఎప్పుడో ఈ పొలంలో 2 చిన్న పాత్రల నిండా బంగారం దాచారట. వాటి కోసం త్రవ్వుతూ ఉన్నాము. ఒకవేళ అవి గనుక దొరికితే మా దరిద్రం కాస్త వదిలిపోతుంది అన్నది కాత్యాయని. సాయంత్రం వరకు అట్లా త్రవ్వి రాజయ్య కాత్యాయని ఇద్దరూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఆ రాత్రి గురవయ్యకు నిద్ర పట్టలేదు. ఊరకే వస్తే చాలు ఏదైనా తీసుకునే రకం అతను. అందుకే అతని కొడుకు ఇద్దరూ రాజయ్య పొలానికి వచ్చి రాత్రికి రాత్రి చేనంతా తవ్వి పడేశారు. ఎంత తవ్వినా వాళ్లకు ఏ బంగారు పాత్ర దొరకలేదు. రెండో రోజు ప్రొద్దున్నే కాత్యాయని రాజయ్య వెళ్ళేసరికి పొలమంతా చక్కగా దున్ని పెట్టేసి ఉంది. అది గురవయ్య పనే అని కూడా కాత్యాయని కనిపెట్టింది. ఆమె రాజయ్య ఇద్దరూ ఆ రోజంతా అక్కడ చేనులో జొన్నలు చల్లారు. మరుసటి రోజున కాత్యాయని తన ఇంటికి తోరణాలు కట్టి లక్ష్మీ పూజ చేయటం మొదలుపెట్టింది. ఊర్లో విషయాలు ఆగవు కదా. సంగతి చటుక్కున గురవయ్యకు కూడా చేరింది. ఓహో, అయితే బంగారు పాత్రలు దొరికి ఉంటాయి వాళ్లకు అనుకుని అసూయతో రగిలిపోయాడు గురవయ్య. ఇక గురవయ్య ఆ బంగారు పాత్రలను దొంగతనం చేయాలని పథకం పన్నాడు. ఈ రోజు రాత్రి మా ఇంట్లో దొంగలు పడబోతూ ఉన్నారు అని నవ్వుకున్న కాత్యాయని రాజయ్యను దగ్గరకు పిలిచి, ఇవాళ రాత్రి నువ్వు నన్ను ఈ ప్రశ్నలు అడగాలి, గట్టిగా ప్రక్క ఇళ్ల వాళ్లకు కూడా వినపడేలా అని అవేంటో చెప్పింది. కాత్యాయని తెలివితేటల మీద పూర్తి నమ్మకం ఉన్న రాజయ్య సరేనన్నాడు. అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో దొంగతనానికి వచ్చాడు గురవయ్య. అర్ధరాత్రి అవుతూ ఉండగా కిటికీ తెరలు పక్కకు జరిపి దొంగగా లోపలికి చూడటం మొదలుపెట్టాడు. అతని కోసమే ఎదురు చూస్తున్న కాత్యాయని భర్తను మోచేత్తో ముడిచి, అందరూ పడుకున్నారు, ఇప్పుడు అడుగు, ఏం అడుగుతావో అన్నది. ఆ బంగారు పాత్రల సంగతేమిటి అని గట్టిగా అడిగాడు రాజయ్య. కిటికీ అవతలి నుండి గురవయ్య చెవులు నిక్కబొడుచుకుని వింటున్నాడు. అది చూసుకున్న కాత్యాయని, అబ్బా హాయిగా పడుకోవయ్యా, మనకేమీ భయం లేదు, ఎవరైనా దొంగలు వస్తే కష్టం కదా అని బంగారు పాత్రల్ని మన ఇంటి ఎదురుగా ఉన్న ఆ పెద్ద చెట్టు కొమ్మల్లో దాచాను అని జవాబిచ్చింది. అది విన్న గురవయ్య ఇక ఆలస్యం చేయలేదు. గబుక్కున వెళ్ళి ఆ చెట్టు ఎక్కాడు. మస్క వెలుతురులో కొమ్మల చాటున నిజంగానే ఏవే పాత్రల వంటివి కనపడ్డాయి అతనికి. పిప్పారిన మొహంతో గబుక్కున వాటిని అందుకోపోయాడు గురవయ్య. అంతే, అవి పాత్రలు కాదు, తేనె పట్టులు. తక్షణం జుమ్మని పైకి లేచిన తేనెటీగలు గురవయ్యను చుట్టుముట్టి వల్లంతా కుట్టి వదిలాయి. గురవయ్య ఆహాకారాలు చేసుకుంటూ చెట్టు మీది నుండి జారి కింద పడ్డాడు. అతని అరుపులు విన్న రాజయ్య కాత్యాయని హడావడిగా ఇంటి బయటికి వచ్చి చెట్టు కింద పడి ఉన్న తేనె పట్టును గిన్నెలోకి ఎత్తుకొని అట్లానే గురవయ్యను కూడా మర్యాదగా లేవనెత్తి ఇంట్లోకి తీసుకువెళ్ళి చక్కగా పసరు మందు తెచ్చి రాసి మంచినీళ్లు త్రాపించి తెల్లవారాక మర్యాదగా సాగనంపారు. ఆ సంఘటనతో గురవయ్యకు జ్ఞానోదయం అయ్యింది. మంచి మనుషులకు అన్యాయం చేయాలని చూస్తే తనకే తగిన శాస్తి జరుగుతుందని అర్థమైంది. వీళ్లతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది అని ఇంకా వాళ్ల జోలికి పోకుండా ఊరుకున్నాడు. అంతలో వానాకాలం రానే వచ్చింది. బాగా త్రవ్వి గింజలు వేసినందున రాజయ్య పొలంలోనికి నీరు ఇంకి ఆ ఏడాది భలే బాగా పండింది పంట. కాత్యాయని తెలివికి రాజయ్య గోపాలయ్య ఇద్దరూ ఎంతో సంతోషపడ్డారు. కాత్యాయని సహచర్యంలో రాజయ్య కూడా అమాయకత్వాన్ని వీడి తెలివివంతుడైనాడు. కష్టానికి తెలివితేటలు కూడా తోడవ్వటంతో అటుపైన వాళ్ళిద్దరూ పట్టిందల్లా బంగారమయ్యింది. కొంతకాలంలోనే వారు ధనవంతులుగా మారిపోయారు.
కనుక ఆ లక్ష్మీదేవిని నమ్ముకుని తెలివితేటలతో ప్రవర్తిస్తే ఎంత పేదవారైనా సరే ధనవంతులుగా మారవచ్చు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథను వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, మీ దశ మారిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది, పాపాలన్నీ పోతాయి, మహాపుణ్యం వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.